కొన్నిసార్లు మన ముందుకు వచ్చే పరిస్థితులు మనకు నచ్చవు. ఆ పరిస్థితులు మనల్ని భయపెడతాయి. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య ఒక పాఠాన్ని నేర్పడానికి, ఒక అవకాశం చూపించడానికి వస్తుంది. ఒకే పరిస్థితిని చూసి ఒకరు వెనక్కి తగ్గుతారు, మరో వ్యక్తి మాత్రం అదే పరిస్థితిని చూసి ముందుకు అడుగు వేస్తాడు. వారిద్దరి మధ్య తేడా ఏంటంటే బలం కాదు, అదృష్టం కాదు, ఆలోచన మాత్రమే. ఇప్పుడు మనం వినబోయే కథలో కూడా అదే జరుగుతుంది. గురుకులంలో విద్య పూర్తి చేసుకొని వచ్చిన ఇద్దరు యువరాజులు ఒకే గోడను చూసి ఎలా వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారో, ఆ నిర్ణయాలు వారి జీవితాన్ని ఎలా మార్చేసాయో ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. సమస్యలు మనల్ని ఆపడానికి కాదు, మనల్ని ముందుకు నడిపించడానికి వస్తాయి. అయితే లోపాన్ని లాభంగా మార్చుకున్న ఆ యువరాజుల కథను ఇప్పుడు మీకు వినిపించిన ఈరోజు మనం ఒక గొప్ప పాఠాన్ని నేర్పే ఒక మంచి కథను విందాం. అనగనగా ఒక గొప్ప రాజ్యంలో జ్ఞాని అయిన రాజుగారు ఉండేవారు. ఆయన తన ఇద్దరు కొడుకులను విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. ఎన్నో ఏళ్ల తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు వారిలో రాజ్యాన్ని పాలించే అసలైన నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవాలని రాజుగారు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన వారిని తోటలోని ఒక పాత పాడుబడిన గోడ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ గోడ నిండా పగుళ్ళు వచ్చి నాచు పట్టి చాలా వికారంగా ఉంది. రాజుగారు చిరునవ్వుతో, నాయనా, మీరు గురుకులంలో ఎన్నో విద్యలు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఆ విద్యను ఉపయోగించి ఈ పాత గోడను మీరు ఏం చేయగలరో చేసి చూపించండి అని చెప్పారు. మొదటి యువరాజు ఆ గోడను చూడగానే ముఖం చిట్లించుకున్నాడు. ఇదేం గోడ తండ్రి, పూర్తిగా పాడైపోయింది, దీనితో ఏమీ చేయలేం అని లోపాలను మాత్రమే వెతుకుతూ, సాకులు చెబుతూ ఏ ప్రయత్నం చేయకుండా తన సమయాన్ని వృధా చేశాడు. కానీ రెండో యువరాజు మాత్రం ఆ పగుళ్లను, నాచును నిశితంగా గమనించాడు. ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన వద్ద ఉన్న రంగులను, కుంచెను తీసుకొని ఆ గోడపై పని మొదలుపెట్టాడు. ఆ పగుళ్లను ప్రవహించే నదులుగా, నాచును దట్టమైన పచ్చని అడవిలా, ఎత్తుపల్లాలను పర్వతాల్లా మారుస్తూ ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆవిష్కరించాడు. కొద్ది రోజుల్లోనే ఆ వికారమైన గోడ ఒక అద్భుతమైన కళాఖండంగా మారిపోయింది. రాజుగారు ఆ మార్పును చూసి ఎంతో సంతోషించి రెండో యువరాజుని రాజ్యానికి వారసుడిగా ప్రకటించారు. ఈ కథ వల్ల మనకు ఒక్క గొప్ప నిజం తెలుస్తుంది. లోకంలో అవకాశాలు అనేవి అందరికీ వస్తాయి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని సాకులు వెతకకుండా ఉన్నదానిలోనే గొప్ప అవకాశాన్ని వెతికి పట్టుకోవడమే అసలైన విద్య. కేవలం పుస్తకాలు చదవడమే కాదు, చదువుకున్న చదువును క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా ఉపయోగించి సమస్యలను పరిష్కరించేవాడే నిజమైన విజేత, నిజమైన నాయకుడు అవుతాడు. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ సాకులు చెప్పకండి. మీ తెలివితేటలతో ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకోండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి సాకులు వెతకాలా, లేక వాటినే అవకాశాలకు మార్చుకోవాలా, నిర్ణయం మీదే.